నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మూతికి తాళం వేసుకొని మూల కూర్చోవాల్సి ఉండే ఆయన. కూర్చోకుండా ఆయన మళ్ళా మీలాంటి పెద్ద మనుషులను పిలిచి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలన్నీ ప్లేట్ బ్రేకింగ్లతో టీవీలలో వచ్చినాయి. అది వేరు ముచ్చట. ఆయన ఏమంటున్నాడు అంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఏదైతే అయినాయో అవన్నీ భూకబ్జాదారులే వేసిండ్రు, కోర్టులను తప్పుదో పట్టించిండ్రు, కాబట్టే ఇటువంటి ఆర్డర్ వచ్చింది అనేటువంటి ఒక రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రంగనాథన్ ఇద్దరిని, ఈ రకమైనటువంటి ఒక మాటలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, హైకోర్టును తప్పుదో పట్టించినందువల్లనే ఇటువంటి తీర్పు వచ్చింది, కోర్టు ధిక్కరణ కేసులు అయినాయి అని చెప్పని హైడ్రా కమిషనర్ అంటున్నాడు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈజ్ ఇట్ నాట్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్? అంటే నిన్నటిదాకా నిన్ను చీల్చి చెండాడిన జస్టిస్ లక్ష్మణ్ గారు, లేకపోతే నిన్న తీర్పు ఇచ్చినట్టు జస్టిస్ అనిల్ కుమార్ గారు, హైకోర్టు ధర్మాసనము ఎవరో తప్పుదో పట్టిస్తే తప్పుదో పట్టేంత విఘ్నత లేనటువంటి ఒక కోర్టా, న్యాయం తెలవనటువంటి ధర్మం తెలవడ కోర్టా అని చెప్పని ఇవాళ నేను రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. ఇట్స్ అబ్సల్యూట్లీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. నేరం ఇది. కోర్టు తీర్పు నేను స్వాగతిస్తున్నా, చేసిన తప్పిదాన్ని నేను సరిదిద్దుకుంటా అనేటువంటి ఒక మాట పోయి ఆయన ఏదో మళ్ళీ గొప్ప పని చేసినట్టు ఎవరో కోర్టును తప్పుదో పట్టించిండ్రు అని చెప్పని కోర్టును అపహాస్యపరిచే విధంగా, కోర్టుకున్న ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారంటే నేను అది రంగనాథ్ మాటల లెక్క అనుకోవట్లే. రంగనాథ్ను చిలుక లెక్క పలుకుతుంటే ఆ చిలుకను పలికిస్తున్న రేవంత్ రెడ్డి మాటగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ డోంట్ థింక్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ వుడ్ హ్యావ్ గట్స్ టు కమ్ టు ద మీడియా అండ్ దెన్ టేక్ ఏ డిగ్ ఎట్ ద హైకోర్ట్. హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ డిగ్ చేసేటువంటి ఒక రీతిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, మా డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడుతాడు అనుకోను. ఆ మాటలు మాట్లాడించింది నేరుగా ఆయన అధికారిక బాస్ రేవంత్ రెడ్డే మాట్లాడించుంటాడు అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఇది సీఎం పీఠానికే చెంపపెట్టు, కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ అండి ఇది. ఎంత సన్నాసులుగా మారిపోయినారు మంత్రులందరూ అంటే, ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉంటే, బానిసకు ఒక బానిస అన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తూ ఉంటే, ఇవాళ ఇది కేవలం రంగనాథుని తీసేయమన్నట్టు కాదు, మీ అందరి ముఖాలను చెంపపెళ్ళు కొట్టినట్టు అనే ఒక విషయాన్ని క్యాబినెట్ కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తోలుబొమ్మ రంగనాథ్, ఆ తోలు బొమ్మను ఆడిస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి. రంగనాథ్ నిమిత్తమాత్రుడు మాత్రమే, అసలైన నిందితుడు రేవంత్ రెడ్డి. బికాజ్ హీఈస్ ద మున్సిపల్ మినిస్టర్. ఆయన కిందనే ఆయనకు రిపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నటువంటిది రంగనాథ్ గారు. కాబట్టి రంగనాథ్నే తీసేయమన్నాడు కదా అని చెప్పి నేను సంకలు గుద్దుకొని నేను సంతోషపడ్డట్టయితే సరిపోదు. అది నిన్ను కూడా నిందితుడని చెప్పకనే చెప్పింది కోర్టు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మానవత్వంతో వ్యవహరించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నేను ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడ్డది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొద్దో గొప్ప గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఏం మాట్లాడిండో ఆ మాటలకి వాళ్ళ రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పు నేతృత్వంలో ఏం సమాధానం చెప్తాడో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్కసారి మన హిట్లర్ రేవంత్ రెడ్డి యొక్క మాటలను ఒకసారి ఇందాం. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encourage any water body in my state or in my Hyderabad. I've demolished like anything. Demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything. You can compare with those demolitions and these demolitions. నేను మీడియా మిత్రులకు మీరు
కమ్యూనికేషన్ స్పెషలిస్టులు మీరంతా, మా అందరికంటే కూడా మేధావులు మీడియా వాళ్ళు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అని అంటారు. నేను తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, ఆయన లాంగ్వేజ్ ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ భాష జర్మనీలో కూడా ఇట్లా మాట్లాడారు. ఎక్కడైతే హిట్లర్ పుట్టిండో అక్కడ కూడా ఇటువంటి ఒక భాష మాట్లాడరు. జర్మన్ దేశస్తులు కూడా హిట్లర్ను నేను స్ఫూర్తిగా తీసుకున్నా అని జర్మన్కి సంబంధించిన ఒక్కడన్నాడు. నిషేధం, హిట్లర్ పదం జర్మనీలో నిషేధం. ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఏ దేశంలో కూడా హిట్లర్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోరు. కానీ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ చూసిండ్రు, బాడీ లాంగ్వేజ్ కూడా చూసిండ్రు. ఇట్లా డిమాలిష్ అంటున్నాడు, డిమాలిష్ అని చెప్పని. అంటే ఎంత శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరించిండు. ఆ శాడిజానికి ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టింది. ఇప్పుడు కూడా వచ్చి చెప్పు నేను డిమాలిష్ చేసిన గాజా, ఇరాన్, లేకపోతే ఇజ్రాయిల్ అని చెప్పని ఇప్పుడు కూడా మాట్లాడని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. సిగ్గు ఎగ్గు ఉండాలి. పాలకవర్గం అనేటువంటి వాళ్ళు తోటమాలి లాంటి వాళ్ళు, ప్రజలను కాపాడేటువంటి వాళ్ళు, ప్రజలకు ఇండ్లు కట్టించేటోడు వాళ్ళు, కడుపు నిండా అన్నం పెట్టేటోడు పాలకుడు అవుతాడు. కానీ కడుపులు ఎండబెట్టి ఇండ్లు విధ్వంసం చేసి నేనేదో ప్రజల మీద యుద్ధం చేయడం కోసం అని చెప్పని వచ్చినా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డిని ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టిందనే ఒక విషయాన్ని నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా.